తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి రేపు ఢిల్లీ వెళ్లనున్నారు. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమంలో పాల్గొనేందుకు ఢిల్లీ వెళ్తున్నారు. సొంత నియోజకవర్గం కొడంగల్లో పర్యటన వాయిదా పడింది. ముందుగా స్కెడ్యూల్ ప్రకారం పేరు మధ్యాహ్నం కొడంగల్ నియోజకవర్గంలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొనాల్సి ఉంది. సీఎం పర్యటన ఏర్పాట్లను ఇప్పటికే వికారాబాద్, నారాయణపేట జిల్లా కలెక్టర్లు పర్యవేక్షించారు. రైట్, పూర్తి డీటెయిల్స్ ని మా ప్రతినిధి అశోక్ అందిస్తారు. అశోక్. సువర్ణ, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి రేపు కొడంగల్ నియోజకవర్గం తన సొంత నియోజకవర్గంలో పర్యటించాల్సి ఉంటే దీనికి సంబంధించి అధికారులు కూడా అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. కానీ రేపు ఆయన ఢిల్లీకి వెళ్తున్నారు. ఉదయమే ఏదైతే సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ సూర్యకాంత్ ప్రమాణ స్వీకారం చేస్తున్నటువంటి సందర్భంలో ఆ ప్రమాణ స్వీకారానికి సీఎం రేవంత్ రెడ్డి హాజరు కాబోతున్నారు. ఇప్పటి వరకు గవాయ్ ప్రధాన న్యాయమూర్తిగా ఉన్నారు. ఆయన వారసుడిగా అయితే సిఫార్సు చేసినటువంటి సూర్యకాంత్ 53వ ప్రధాన న్యాయమూర్తిగా సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ప్రమాణ స్వీకారం చేస్తున్న సందర్భంలో సీఎం రేవంత్ రెడ్డి వెళ్తున్నారు. అయితే కొడంగల్ నియోజకవర్గంలో రేపు అక్షయ పాత్ర ఫౌండేషన్ సంబంధించినటువంటి భవనాలతో పాటు మిగతా అభివృద్ధి కార్యక్రమాలు, బహిరంగ సభలో కూడా సీఎం రేవంత్ రెడ్డి పాల్గొనాల్సిందే. అది మధ్యాహ్నం 2 గంటలకు ఉండే. ఈ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ప్రమాణ స్వీకారం సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి కొడంగల్ పర్యటన వాయిదా పడింది. రేపు ఉదయం ఢిల్లీకి వెళ్తున్నారు. సువర్ణ. రైట్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్ అశోక్.